మరిచిపోయే టేస్ట్ ఉండే చికెన్ ఫ్రైని అయితే మీకు చేసి చూపిస్తానండి. దానికోసం ఈ మసాలాస్ ఒక పాన్ తీసుకోండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 5 ఉల్లిపాయలను చాప్ చేసి వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అంతకంటే ముందు మనం కేజీ చికెన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి పావుగంట పాటు మ్యాగ్నేట్ చేసుకుని అది ఉల్లిపాయల్లో వేసి వేయించుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. బాగా ముక్కలు మెత్తపడే వరకు కూడా తిప్పుకుంటూ అయితే వేపుకోండి. ఈ విధంగా తిప్పుకుంటూ వేగాలండి. కరివేపాకు కూడా వేసుకొని మనం బాగా వేయించుకున్నట్లయితే మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి. దీనికోసం మసాలాకైతే మనం ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు, అర స్పూను సోంపు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, ఇవన్నీ కూడా ఇలాచి, ఇవన్నీ మనం వేయించి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ వరకే ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. సాల్ట్ సరిపోతే సాల్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా బాగా వేగనివ్వాలండి. దాంట్లో వాటర్ బయటకు వచ్చే వరకు కూడా మనం వేపి ఒక 5 నిమిషాలు మనం లిడ్ క్లోజ్ చేసినట్లయితే ముక్క మెత్తబడుతుంది. ఈ విధంగా అయితే చికెన్ ఫ్రై తయారైపోయిందండి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకుతో